నిజామాబాద్ జైలు గోడల మీద రాశారో అలాంటి తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు, ఇప్పుడే మా శ్రీనివాస్ యాదవ్ గారు చూపెడుతున్నారు. 1 కోటి ఎకరాల మాగాని అని చెప్పి, మాగాణం అని చెప్పి రుజువు చేసింది కేసీఆర్ గారి నాయకత్వం. దానికి సాక్ష్యం ఇది. నేనేది ముఖ్యమంత్రి గారి లాగా నోరేసుకొని ఊరికైనా లెక్కలు లేకుండా పత్రాలు లేకుండా మాట్లాడట్లేదు. దిస్ ఈస్ స్టాటిస్టిక్స్ ఫ్రమ్ గవర్నమెంట్. తెలంగాణ మార్క్ఫెడ్ నుంచి, తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్ నుంచే తీసుకుని, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ మీరు చూడొచ్చు. 2014-15లో మన రాష్ట్రంలో మొత్తం ఆ రోజు ఎన్ని హెక్టార్లలో సాగు అయ్యేది అంటే 26,13,000 హెక్టార్లు మాత్రమే. 14-15 అంటే తెలంగాణ వచ్చిన రోజు, కేసీఆర్ గారు గద్దెనెక్కిన రోజు. కేసీఆర్ గారు గద్దె దిగిన రోజు 2023-24 59,89 లక్షల హెక్టార్లు, అంటే 1 కోటి ఎకరాల మాగాణం పెరిగింది కేసీఆర్ గారి పరిపాలనలో. 1 కోటి ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చిన మాట వాస్తవం. ఇక దానికి ప్రతిఫలంగా ఏముంటుంది మీకు? సహజంగా పంటల ఉత్పత్తి ఎంత పెరిగింది చూడొచ్చు. ఇదంతా అఫీషియల్ స్టాటిస్టిక్స్. తెలంగాణ వచ్చినాడు, కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాడు, ఆ రోజు కేవలం 24,29,000 మెట్రిక్ టన్నులు ఆ రోజుల్లో, ఇది మార్క్ఫెడ్ లెక్క. మరి ఆ రోజు ఉత్పత్తి అవుతే దిగిపోయినాడు ఎంత? మళ్ళీ మోర్ దెన్ డబుల్. ఇవన్నీ కూడా మీకు ఇస్తాను, చూసుకోవచ్చు. సీజన్ వైజ్ ఎంత పెరిగింది, సాగు ఎంత విస్తీర్ణం జరిగింది, ఎంత పెరిగింది, పంటల ఉత్పత్తి ఎట్లా పెరిగింది, ఇవన్నీ లెక్కలతో సహా మాట్లాడతాం. పరిస్థితి ఇట్లా ఉంటే రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? ఎందుకు పదే తెలంగాణ రాష్ట్రాన్ని అవమానిస్తున్నారు? మాకు అర్థం కావట్లేదు. అసలు ఢిల్లీకి ఎవరు రమ్మన్నారు నిన్ను? ఎవరు బతిమలాడుతున్నారు ఢిల్లీకి రానాయన? నిన్ను ఇక్కడే ఉండు, 2.5 ఏళ్ళు ఇక్కడే ఉండి పరిపాలించు. ఆ మూటలు మోయకుండా, లుచ్చా మాటలు మాట్లాడకుండా మాట్లాడు, మంచి మాటలు మాట్లాడి 1,000 కోట్ల రూపాయలు ఢిల్లీలో సమర్పించుకోకుండా ఇక్కడే ఉండి మాట్లాడు. ఇంకా చండాలమైన మాట, తెలంగాణ వాళ్ళు అనగానే అసహించుకుంటున్నట. ఆయన అంటున్నాడు, నిన్న తెలంగాణ వాళ్ళు అనగానే అసహించుకుంటున్నారు. అసహించుకునేది నువ్వు చేసిన దివాలాకోరు రాజకీయం, నువ్వు చేసిన వెధవ పనులు, ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన విధానం, ఇవన్నీ నేను చూడగానే గుర్తొస్తున్నాయి. దొంగను చూసినట్టు చూస్తున్నారు. అవును, చూస్తారు. దొంగను దొంగలాగానే చూస్తారు, ఇంకోలాగా చూడరు. దొరను దొరలాగానే చూస్తారు, దొంగను దొంగలాగానే చూస్తారు. దట్ ఈస్ ద వరల్డ్. ఇవాళ వాస్తవం ఏంటి అంటే తెలంగాణను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు, తెలంగాణను చూసి ఆశ్చర్యపోతున్నారు. కేంద్రం సహకరించకపోయినా, ఎట్లా తెలంగాణ వాళ్ళు ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వకపోయినా, ఇంత సాగు విస్తీర్ణం ఎట్లా పెరిగింది, ఇన్ని పంటలు ఎట్లా అద్భుతంగా పండిస్తున్నారు తెలంగాణ రైతులు, ఏం మ్యాజిక్ చేసింది తెలంగాణ. పీయూష్ గోయల్ మాటలు చెప్పాలంటే క్యా చమత్కార్ కరే భయ్ తుమ్లోగ్ అన్నాడు. అది ఇవాళ తెలంగాణ చూసి దేశం ఆశ్చర్యపోతున్న తీరు. అసలు కేంద్రం సహకరించనే లేదు మేము 10 ఏళ్ళు ఉంటే. కానీ ఒక నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వకపోయినా, అవతల వేరే రాష్ట్రాల్లో దశాబ్దాలుగా ప్రాజెక్టులు ఇంకా ములుగుతూ నడుస్తున్నా, ఇక్కడ 4 ఏళ్లలోనే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టింది తెలంగాణ. అది చూసి ఆశ్చర్యపోతున్నారు దేశం అంతా. నిన్నగాక మొన్న కదా మేఘాలయ ముఖ్యమంత్రి వచ్చి కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి, ఎంత అద్భుతంగా ఉంది ఇది, నాకు స్వయంగా ఫోన్ చేసిండు. కాన్రాడ్ సాంగ్మా నాకు మిత్రుడు కాబట్టి ఫోన్ చేసి, మరి ఏం అద్భుతంగా కట్టినారా కేసీఆర్ గారి విజన్, మీరు గవర్నమెంట్లో లేకపోవచ్చు కానీ మీ పరిపాలన ఫలితాలు ఇంకా కనబడతానే ఉన్నాయి, అద్భుతంగా ఉందని చెప్పి మరి ఇవాళ కాన్రాడ్ సంగ్మా లాంటి నాయకులు మాట్లాడుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఏమన్నాడు హైదరాబాద్కి వచ్చి, ఇది హైదరాబాదా న్యూయార్కా అన్నాడు, యాదికుందా? ఫాక్స్కాన్ చైర్మన్ ఏమన్నాడు, ఇది ఇండియానేనా అన్నాడు. గట్ల ఆశ్చర్యపోతున్నారు తెలంగాణను చూసి. నీలాంటి సన్నాసికి అర్థం కాకపోవచ్చు తెలంగాణ గొప్పతనం కానీ, తెలంగాణ యొక్క ఎదుగుదల కానీ నీకు జీర్ణం కాకపోవచ్చు. నీ అజీర్తి వల్ల వచ్చిన ఇబ్బందుల్లో నువ్వు మాట్లాడుతుండొచ్చు. కానీ ఒకటి వాస్తవం, 10 ఏళ్లలో కేసీఆర్ ఒక సింహంలాగా పరిపాలించి నా రాష్ట్రం, నా సొంత రాష్ట్రం, నేను పోరాడి తెచ్చిన రాష్ట్రం అన్న దాంతో పట్టుదలతో, ప్రేమతో, దార్శనికతతో కష్టపడి పనిచేసి అందరిని ఒప్పించి మెప్పించి నిర్మాణాలు చేసిండు కేసీఆర్. నీ వల్ల, నీకున్న ప్రాబ్లం వల్ల సహజంగా నిన్ను చూడంగానే పారిపోతారు, నిన్ను చూడంగానే అవమానిస్తారు, నిన్ను చూడంగానే ఒక దొంగ వచ్చిండ్రా అనుకుంటారు. అది నీ కర్మ, మేమేం చేయలేం దానికి. ఇవాళ తెలంగాణ
వాస్తవంగా చెప్పాలి అంటే అప్పులు కాదు, మేము చేసింది ఎంత అప్పు అని వీళ్ళ దోస్తే అడిగిండు, ఎవరో కాదు. వీళ్ళ దోస్తు ఒక ఆయన ఉన్నాడు, చీకటి స్నేహితుడు, మాధవనేని రఘునందన్ రావు అని ఎంపీ, బీజేపీ ఎంపీ, చీకటి దోస్తు రేవంత్ రెడ్డి. ఆయనతో నేను అడిగిపించిండు, ఏంది అసలు అప్పులెంత అని పార్లమెంటులో ఒక ఎంపీ గారు అడిగితే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన, మీ బడేబాయ్ ఇచ్చిన సమాధానం, మీ పెద్దన్న మీ బడేబాయ్ ఏం చెప్పినల్లా,